రైల్వే శాఖ నుంచి ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో టెక్నీషియన్ పోస్ట్కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. 9144 టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఎస్సీ ఈ విధంగా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ మనం చూస్తే కనుక లైక్ సాలరీ ఎంత ఇస్తారు, ఏ విధంగా ఈ జాబ్స్కి సెలెక్షన్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత కట్టాలి, ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఓకే. సో ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి, ఈ విధంగా నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా మీకు ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వెంటనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా మీకు ఫ్యూచర్లో రైల్వే జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 30 డేస్లో 1 lakh రూపీస్ ఎలా సంపాదించాలి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనం డబ్బులు పెట్టకుండా విత్ మొబైల్ ఇంటర్నెట్ ఉంటే మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. చాలామంది ఈ విధంగా డబ్బులు అయితే సంపాదించుకుంటున్నారు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. చూడండి, ఇది రైల్వే డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఓకేనా. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 9/3. టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 అనమాట. సో టెక్నీషియన్లో మనకు గ్రేడ్ 1 ఉన్నాయి, గ్రేడ్ 3 కూడా ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ మంత్ 9th నుంచి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ మంత్ 8th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. సో వీటికి ఈ పోస్టులకి అయితే 29,200 మనకి ఇనిషియల్ పే ఉంటుంది, అంటే శాలరీ ఉంటుంది. అలాగే గ్రేడ్ 3 అయితే కనుక లెవెల్ 2 పే లెవెల్ ఉంటుంది, 19,900 శాలరీ ఉంటుంది. గ్రేడ్ 1కి అయితే 18 to 36 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ 3కి అయితే 18 నుంచి 33 years ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. గ్రేడ్ 1 వచ్చేసి 1,092 పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 3 8,052 పోస్టులు ఉన్నాయి. సో గ్రేడ్ 3కి అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 3కి మనకు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, ఓకే. గ్రేడ్ 1కి అయితే కనుక బీఎస్సీ, బీటెక్, డిగ్రీ లెవెల్లో క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అది మీకు చెప్తాను క్లారిటీగా. ఓవరాల్గా 9,144 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ అనమాట. చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. ఈ పోస్ట్కి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్, ఓకే. లేకపోతే బీఎస్సీ ఇన్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఓకే. సో ఈ ఫస్ట్ ఏ ఆప్షన్ లేకపోతే మనకి బి ఆప్షన్ కూడా ఉంది. 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్. తర్వాత లేకపోతే డిగ్రీ కూడా మనకు ఉండొచ్చు అనమాట. సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కూడా మనకు ఉండొచ్చు ఈ స్ట్రీమ్స్లో, లైక్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీలో అది ఉండొచ్చు అనమాట. గ్రేడ్ 3 పోస్ట్కి అయితే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ ఐటీఐ ఉండాలి. ఈ రెండు ఉండాలి. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు గురించి. సో 500 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ వీళ్ళకి కాకుండా, ఈబీసీ వీళ్ళకి కాకుండా రిమైనింగ్ వాళ్ళకు 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు పడుతుంది. కాకపోతే అందులో నుంచి మనకు ఒక 400 రూపీస్ రీఫండ్ చేస్తారు, ఓకే. మీరు కనుక రిటర్న్ ఎగ్జామ్కి అటెండ్ అయితే మీకు రీఫండ్ చేస్తారు. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు కూడా ఫీజు కట్టాలి, 250 రూపీస్ ఫీజు కట్టాలి. కాకపోతే ఈ ఫీజు అనేది రీఫండ్ చేస్తారు వన్స్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయితే, ఓకే. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అటెండ్ అయితే మాత్రమే రీఫండ్ అవుతుంది. సో 500 రూపీస్, 250 రూపీస్ అది ఫీజు కట్టాల్సింది. నెక్స్ట్ ఏ విధంగా మనకు ఈ జాబ్స్కి సెలెక్షన్ చేస్తారంటే 3 levels సెలెక్షన్ చేస్తారు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఒక సిలబస్ ఉంటుంది, గ్రేడ్ 3కి ఒక సిలబస్ ఉంటుంది. సో డిఫరెంట్ అనమాట. గ్రేడ్ 1కి అయితే టెక్నీషియన్ గ్రేడ్ 1కి అయితే 90 minutes టైమింగ్, 100 questions, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి, ఓకే. అది దాని తర్వాత ఇక సిలబస్ ఇచ్చారు మనకు. సిలబస్ ఫర్ సిబిటి ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఈ సిలబస్ జనరల్ అవేర్నెస్,
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. గ్రేడ్ 1 టెక్నీషియన్కి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, నంబర్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ 100. జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 questions 15 marks. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 questions 20 marks. మ్యాథమెటిక్స్ 20 questions 20 marks. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 35 questions 35 marks. సో ఇది సిలబస్ అనమాట. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే కనుక సేమ్ 90 minutes 100 questions ఉంటాయి, కాకపోతే కొంచెం సిలబస్ వేరేగా ఉంటుంది. ఇది చూడండి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే మ్యాథమెటిక్స్ 25 questions 25 marks. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 questions 25 marks. జనరల్ సైన్స్ 40 questions 40 marks. జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks. ఈ విధంగా సో సిలబస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఫైనల్గా మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో ఇక్కడ చూడండి. Candidates must read all the information and instructions carefully before filling the online application to the prevent mistakes. ఓకే, సో మనకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ నుంచి మనము అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అని చెప్పేసి. సో మీరు ఏ స్ట్రీమ్ కింద వస్తారు, అంటే ఏ జోన్ కింద వస్తారో ఆ జోన్ సంబంధించిన వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సికింద్రాబాద్. సో తెలుగు స్టేట్స్ వాళ్ళైతే సికింద్రాబాద్ కింద అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈ వెబ్సైట్ ద్వారా. ఓకేనా? సో నేను ఈ పీడిఎఫ్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. సో దీని తర్వాత మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వీళ్ళు జస్ట్ క్లియర్గా మెన్షన్ చేసింది, అది చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఆర్ఆర్బి ప్రకారంగా. సో నేమ్ ఆఫ్ ద ఆర్ఆర్బి అహ్మదాబాద్. సో అహ్మదాబాద్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కింద ఎన్ని ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి. సో మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మనది ఆర్ఆర్బి సికింద్రాబాద్ కాబట్టి ఒకసారి చూద్దాం ఇది. సో నేమ్ ఆఫ్ ద ఆర్ఆర్బి సికింద్రాబాద్ కింద టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఇక చూడండి, ఓకేనా? 38, 10, 5, 18, 5, 76 ఉందా. సో ఇది మనం చూసుకోవాలి. అన్రిజర్వ్డ్ 38 ఉన్నాయి. తర్వాత ఎస్సీ 10, ఎస్టీ 5, ఓబీసీ 18, టోటల్గా 76 ఉన్నాయి. గ్రేడ్ 1 సిగ్నల్ అనమాట. నెక్స్ట్ గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ టోటల్ కింద అన్రిజర్వ్డ్ 310, ఎస్సీ 103, ఎస్టీ 76, ఓబీసీ 174, టోటల్ 744 వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఒక్క ఆర్ఆర్బి సికింద్రాబాద్ కింద. ఓకేనా? సో ఎనీహౌ నేను ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.